నీ కూతుర్ని వదిలేస్తాను. ఏంటి అలా షాక్ అవుతున్నారా? మైసమ్మ మా మనిషి. మీలాంటి నేరస్తుల్ని అదుపులో పెట్టాలంటే మేం కూడా కొన్ని పక్కదారులు పట్టాల్సిందే. ఇప్పుడే ఈ విషయం యమజకి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఏంటి యమజకి చెప్తావా? చెప్పు చెప్పు. మైసమ్మ నా కోసమే నీ కూతుర్ని అరెస్ట్ చేస్తుంది. కానీ అఫీషియల్గా కూడా మీ అమ్మాయి తప్పులు చేసినట్టు మైసమ్మ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంట కదా? అవును, ఉన్నాయి. ఒకవేళ లేకపోయినా స్టేషన్లో ఉన్న సైబర్ నేరాలన్నీ నీ కూతురు మీద నెట్టేసి లోపలికి తోయిస్తాం. అప్పుడు ఈ జన్మలో బయటికి రాలేదు. దయచేసి నా కూతురు ఏం చేయొద్దు, ప్లీజ్ వదిలిపెట్టండి. ఇది అమాయకురాలు. ఒకరి కష్టార్జితాన్ని కొట్టేయాలనుకున్న మనిషి అమాయకురాలు ఎలా అవుతుంది? కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. అయ్యో వద్దు, నా బిడ్డని ఏం చేయకండి. అయ్యో వద్దు, తీసుకెళ్ళొద్దు. వద్దు, నా బిడ్డని ఏం చేయదు. ఆపండి. అమ్మా ఇంద్రజ, ఇంద్రజ వదిలేండి అమ్మా, నా కూతుర్ని వదిలేయండి. ఇంద్రజ తప్పు చేయలేదు. నా కూతురు ఏం తప్పు చేయలేదు, వదిలేయండి. అమ్మా ఏయ్, అయ్యో నా కూతురు. ఇంద్రజ నీ కూతుర్ని అరెస్ట్ చేస్తే నీకింత బాధొస్తుంది కదా? మరి నా జీవితం నాశనం అవుతుంటే తల్లిగా మా అమ్మకి కోపం రాదా? తను ఆ కోపంలో ఏదో చేయబోతే జైల్లో వేయించారు కదా, మరి నా పరిస్థితి ఏంటని ఆలోచించలేదా? మా అమ్మని అరెస్ట్ చేయించిన యమజయ్ అర్జున్ బాబుని వెంట పెట్టుకుని వెళ్ళి కేసుని విత్ డ్రా చేసుకోవాలి. మా అమ్మని నిర్దోషిగా బయటికి తీసుకురావాలి. తీసుకురాకపోతే నీకు ఆప్షన్స్ ఉన్నాయా? తీసుకురావాలి అంతే. ఒకవేళ తీసుకురాలేదనుకో, నీ కూతురికి ముందు ఫస్ట్ డిగ్రీ రుచి చూపిస్తా. అంటే లాఠీలతో కొట్టడం, ముఖం మీద లైట్ వేయడం లాంటిది. తర్వాత సెకండ్ డిగ్రీ ఇస్తాం, అంటే ఐస్ మీద పడుకోబెట్టడం, విమానంలో ఎక్కిస్తాం. అయ్యో వద్దు, నా బిడ్డని ఏం చేయకండి. తరువాత థర్డ్ డిగ్రీ, నోట్లో పళ్ళు పీకేయడం, వేళ్ల నుంచి గోళ్లు పీకేయడం లాంటివి. చివరగా మిగిలింది ఎన్కౌంటర్. నీకు కరెక్ట్గా 5 నిమిషాల టైం ఇస్తాను. ఈ 5 నిమిషాల్లో డెసిషన్ తీసుకో, లేకపోతే